హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ఆ, నిన్ననే హైకోర్టులో కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒకటి, చంద్రబాబు గారి మీద కేసులు అన్నటువంటిది జగన్ టైంలో పెట్టినటువంటి కేసులు దాదాపుగా 4 కేసుల్ని సిఐడి క్లోజ్ చేసేసింది ఇప్పటికే. అందులో స్కిల్ డెవలప్మెంట్ కేసు ఏదైతే చంద్రబాబు గారి అరెస్టు జైలుకి కారణమైనటువంటి కేసును కూడా పొరపాటున కేసు నమోదు చేశామంటూ ఆ కేసుని ఆ సదరు వ్యక్తులే చెప్పారు అన్నటువంటి కారణంగా ఏసీబీ ఆ కేసుని క్లోజ్ చేస్తున్నట్టు ఏసీబీ కోర్టుకి చెప్పడం, ఏసీబీ కోర్టు క్లోజ్ చేయడం జరిగింది. మరొక 3 కేసులు కూడా ఫైబర్ నెట్ కేసు దగ్గర నుంచి మిగతా కేసులు కూడా అదే జరిగినాయి. అదే సమయంలో వీటిని సవాలు చేస్తూ జరిగినటువంటి హైకోర్టులో వ్యాజ్యం ఏదైతే ఉందో ఆ సందర్భంగా కీలకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒకటి, ఇంతవరకు ఆ కేసుకు సంబంధించిన డాక్యుమెంట్ల గురించి ఒక వ్యక్తి వేసినటువంటి పిటిషన్, మాజీ రైల్వే ఉద్యోగి వేసినటువంటి పిటిషన్ని కింద కోర్టు తోసిపుచ్చితే హైకోర్టులో సవాల్ చేస్తే హైకోర్టులో వాదోపవాదాలు బలంగా జరిగినాయి. ఇవ్వక్కర్లేదు అని ప్రభుత్వం వాదిస్తోంది. ఆ డాక్యుమెంట్స్ ఇవ్వాలి అని ఇటు పక్కన చంద్రబాబు గారి తరపున చంద్రబాబు గారికి వ్యతిరేకంగా వాదనల్లో జరుగుతున్నాయి. కానీ అసలు కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లే మెయినా, కేసు కొట్టివేయడమే మెయినా, కేసు కొట్టివేసింది మళ్ళీ వాటి గురించి విచారించడం లేదంటే వేరే సంస్థకి వెళ్ళడం అనేది జరుగుతుందా? ఈ పరిణామాల్లో ఈ వ్యవహారానికి సంబంధించి హైకోర్టులో వాదనలు వినిపించినటువంటి హైకోర్టు న్యాయవాది అలాగే జేబీఎం భారత్ పార్టీ వ్యవస్థాపకులు జడ శ్రవణ్ ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. నమస్తే అండి. నమస్తే సార్. ఇప్పుడు ఈ కేసులో ప్రధానమైన ఉద్దేశం డాక్యుమెంట్లు తీసుకోవడమా లేకపోతే కేసు రీఓపెన్ చేయాలని చెప్పడమా? సార్, ఇప్పుడు ఒక కేసు హైకోర్టులోనో లేకపోతే సుప్రీంకోర్టులోనో ఆర్గ్యూ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ ప్రొసీడింగ్స్ ని ఛాలెంజ్ చేస్తున్నాము అనేది ఇంపార్టెంట్. ప్రొసీడింగ్స్ లేకుండా మనం జస్ట్ లైక్ దట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ లాగా వెళ్ళలేము. ఇప్పుడు హైకోర్టులోకి వెళ్ళి ఛాలెంజ్ చేయాలి అంటే కింద కోర్టు పాస్ చేసినటువంటి ఆర్డర్ ఏంటో మనకు తెలియాలి. ఇప్పుడు 2021లో అజయ్ రెడ్డి అనే ఒక అతను చంద్రబాబు నాయుడు గారి మీద ఒక కేసు పెట్టారు. ఏమని? స్కిల్ డెవలప్మెంట్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్కిల్ డెవలప్మెంట్ కేసే తీసుకుంటాం. ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారు కొన్ని సంస్థలతో కుమ్మక్కయ్యి 370 కోట్ల రూపాయలు బడ్జెట్ అప్రూవల్ లేకుండా షెల్ కంపెనీస్ కి రిలీజ్ చేశారు. ఈ షెల్ కంపెనీస్ వాళ్ళు జిఎస్టి కట్టిన కారణంగా పూణేలో వాళ్ళ మీద ఒక కేసు రిజిస్టర్ అయ్యింది. ఆ పూణేలో రిజిస్టర్ అయిన కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంటే అసలు ఈ డబ్బులు వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఆంధ్రప్రదేశ్ ట్రెజరీలో నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యాయి అని వాళ్ళు కూపీ లాగితే ఇంటర్నల్ ఫోరెన్సిక్ ఆడిట్ జరిపితే ఎవరు? మన ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు, వాళ్ళకి తెలిసినటువంటి నిజాలు ఏంటి అంటే చంద్రబాబు నాయుడు 370 కోట్ల రూపాయలకు పైగా వీళ్ళు షెల్ కంపెనీస్ కి తన అనుచరుల చేత పంపించి తద్వారా ఆ డబ్బులన్నీ కూడా తన అకౌంట్ లోకి రూట్ చేసుకున్నాడు, తన దగ్గరకు తెచ్చుకున్నాడు అనేది ఒక ప్రధానమైన ఎలిగేషన్ తో ఒక కంప్లైంట్ పెట్టారు. ఈ కంప్లైంట్ పెట్టేటప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి ఫోరెన్సిక్ సైన్స్ ఆధారాలతో సహా, అంటే ఇప్పుడు కంప్లైంట్ తో పాటుగా వాళ్ళు ఇచ్చినటువంటి ఆధారాలు, చంద్రబాబు నాయుడు గారి మీద వాళ్ళు పెట్టినటువంటి కంప్లైంట్ తో పాటుగా వాళ్ళు ఇచ్చినటువంటి ఆధారాలు ఇంచుమించుగా వాళ్ళు కోర్టులో ఫైల్ చేసిన ఆధారాలు చూస్తే 43 డాక్యుమెంట్లతోటి వాళ్ళు కోర్టులో ఫైల్ చేశారు. 43 డాక్యుమెంట్లు అంటే స్టేట్మెంట్లు కావచ్చు. వాళ్ళు ఫైల్ చేసింది ఏంటి అంటే కాపీ ఆఫ్ మెమో, సిఐడి పార్ట్, ఎక్నాలజ్మెంట్ కాపీ ఆఫ్ ఎఫ్ఐఆర్, తర్వాత ఫోరెన్సిక్ సైన్స్, ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్ట్, ఇలాగా అంశాలన్నిటి మీద ఒక ప్లెంటీ ఆఫ్ మెటీరియల్ తోటి ఏసీబీ కోర్టులో వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఏసీబీ కోర్టులో రిమాండ్ తీసుకున్నారు. 53 రోజుల పాటు రిమాండ్ లో ఉన్నారు. దాంట్లో ఉన్న ఎలిగేషన్స్ కరెక్టా కాదా నాకు తెలియదు. దాంట్లో వేసినటువంటి ఎలిగేషన్స్ కరెక్టా కాదో జడ్జికి తెలియదు, పోలీసులకు తెలియదు అన్లెస్ విచారణ కొనసాగేంత వరకు. ఎంత ప్లెంటీ ఆఫ్ మెటీరియల్ ఉన్నటువంటి ఏసీబీ న్యాయస్థానం ఉన్నప్పటికీ కూడా పోలీసులు వేసిన ఫైనల్ రిపోర్ట్ ని అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీసులు ఫైనల్ రిపోర్ట్ వేయకూడదు. వేసినటువంటి ఫైనల్ రిపోర్ట్ ని జస్ట్ లైక్ దట్ ఒక గంట వ్యవధిలోనే వితౌట్ ఎగ్జామినేషన్ అప్రూవల్ చేసి కేసు క్లోజ్ చేసి. నేనేమన్నాను? కేసు క్లోజ్ ఎందుకు చేశారు? నెంబర్ 1, పోలీసులు వేసిన రిపోర్ట్ ఏంటి? నెంబర్ 2, పోలీసులు వేసినటువంటి రిపోర్టు మాకు కాపీ ఇవ్వండి.
పోలీసులు వేసినటువంటి రిపోర్ట్ మీద న్యాయస్థానం పాస్ చేసిన ఆర్డర్ ఉంటే తప్ప, ఇవి రెండు ఉంటే తప్ప వీటిలో కరెక్టా లీగాలిటీ? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని రిమాండ్ తీసుకెళ్లేటప్పుడు 70 పేజీల రిమాండ్ రిపోర్ట్ రాశారు. 77 పేజీల ఆర్డర్ ఉత్తర్వులు ఏసీబీ న్యాయస్థానం ఇచ్చింది. ఏమని? అసలు ఎన్ని ఆధారాలు ఉన్నాయి, ఎంత మెటీరియల్ ఉంది అని. మరి ఈ 70 పేజీల్లో ఉన్నటువంటి మెటీరియల్ వాళ్ళు ఏ విధమైన ఇన్వెస్టిగేషన్ చేశారు, అసలు ఇన్వెస్టిగేషన్ చేశారా లేదా, లేకపోతే ఊరికే జస్ట్ లైక్ దట్ అలా రాసి పడేశారా వేగ్ గా, దానికి కూడా న్యాయస్థానం అప్రూవల్ ఇచ్చిందా అనేది తెలియాలి కదండి. నాకు తెలియాల్సిన అవసరం లేదు, రాష్ట్ర ప్రజలకు తెలియాలిగా. ఏసీబీ న్యాయస్థానం ఒక ముఖ్యమంత్రి మీద వేల కోట్ల రూపాయలు ఎలిగేషన్స్ ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి మీద కేసు క్లోజ్ చేసేటప్పుడు అది ఏం క్లోజ్ చేశారు, ఎలా క్లోజ్ చేశారు అని తెలుసుకునే హక్కు రాష్ట్ర ప్రజలకు ఉండదా? రాష్ట్రంలో సామాన్యులకు ఉండదా? నువ్వు కేసులో బుద్ధాయి కాదు, నువ్వు ప్రాసిక్యూషన్ కాదు అంటే ప్రాసిక్యూషన్ కి అధిపతి ఎవరు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు. అక్యూజ్డ్ కింద పనిచేస్తున్నారు ఐఏఎస్ ఐపీఎస్ దీంట్లో ఉన్న కంప్లైంట్లంతా. పెట్టిన ఐఏఎస్ ఆఫీసర్లు, కేసులు పెట్టిన ఐఏఎస్ ఆఫీసర్లు, ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్న ఏపీసీఐడి డీజీ, వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు అక్యూజ్డ్ గా ఉన్నటువంటి వ్యక్తి కింద పనిచేస్తున్న వాళ్ళు అక్యూజ్డ్ కి వ్యతిరేకంగా ఎలా రాస్తారు? రాసింది మీరు ఎలా యాక్సెప్ట్ చేస్తారు? అదేందో మాకు చెప్పమను. అబ్బెబ్బెబ్బే తూచ్, మీకు ఇవ్వబడదు అన్నారు. మీరు ఇవ్వబడదు అని ఒక ఆర్డర్ ఇచ్చారు. ఆ ఇవ్వబడదు అన్న ఆర్డర్ని తీసుకుని హైకోర్టులో వేశారు. రేపొద్దున హైకోర్టు లేదా ఏసీబీ కోర్టే కరెక్ట్, మీకు అసలు డాక్యుమెంట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆయన ముఖ్యమంత్రి డాక్యుమెంట్లు మీరు అడుగుతారా, తూచి కుదరదు, మీరు పార్టీ కదా అన్నది అనుకో, సుప్రీంకోర్టుకి వెళ్తాం. సో మొత్తానికి మాకు కావాల్సింది ఏంటి అంటే ఏసీబీ కోర్టు రీజన్డ్ ఆర్డర్ పాస్ చేసిందా లేదా, ఏ విధమైన ఆర్డర్ పాస్ చేసింది, బేసింగ్ ఆన్ ఆర్సీఎస్ ప్రొసీడింగ్స్ ఫైల్డ్ బై ద సిఐడి. ఇవి ఇవ్వటానికి తప్పే ఉంది సార్. ఇవి ఇవ్వటానికి ఎవరైతే ఏముంది, మనం రాసిన ఆర్డర్ కరెక్ట్ అయితే, అది లాజికల్ గానో లీగల్ గానో ఉంటే దాన్ని ఛాలెంజ్ చేయాల్సిన అవసరం ఉంది అనుకుంటే వెళ్తాం, లేదు అంటే ఆగిపోతాం. అల్టిమేట్ గా మళ్ళీ న్యాయస్థానాలే కదా తేల్చాల్సింది. అది కూడా ఇవ్వము అంటే మరి ఇదేం ట్రాన్స్పరెన్సీయో, ఇదేమి అకౌంటబిలిటీయో నాకు అర్థం కాదు. అంటే ఇక్కడ సాధారణ ప్రజలకు లీగల్ టెర్మినాలజీ అర్థం కాదు. దానివల్ల ఇప్పుడు పేపర్లలో వచ్చినటువంటిది, ఈనాడు జ్యోతిలో వచ్చినటువంటి పాయింట్ ఏంటంటే, ఆ కొండలరావు ఎవరో మాజీ రైల్వే ఉద్యోగి వేసినటువంటి ఆ పిటిషన్ని తోసిపుచ్చింది ఏసీబీ కోర్టు. ఇప్పుడు ఈవెన్ హైకోర్టు కూడా మీకేం సంబంధం అంది, మీకు ఇవ్వాల్సిన అవసరం లేదంటూ అవతల వాళ్ళకి మీ సమాధానం ఏంటో చెప్పమని అడిగింది అన్నటువంటి పాయింట్ రాశారు. అది ఎంతవరకు వాస్తవం? ఇప్పుడు అశ్వత్థామ పుణ్యరహత అన్న పదాల్లో దాన్ని ఎలాగ హైడ్ చేస్తారో మన ఈనాడు జ్యోతి అలా హైడ్ చేస్తారు. ఏం జరిగింది, మీరు ఎవరండి అని అడిగారు. మీరు థర్డ్ పార్టీ కదా, మీకు ఎందుకండి డాక్యుమెంట్లు అన్నారు. ఫస్ట్ ప్రశ్న అది. ఐఎమ్ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ అండి. అక్యూజ్డ్ ఒక చీఫ్ మినిస్టర్ గా వేల కోట్ల రూపాయలు మిస్యూజ్ చేశాడనే ఆరోపణలు ఉన్నప్పుడు అది ఎవరి మనీ? ట్యాక్స్ పేయర్స్ మనీ. అక్యూజ్డ్ ఈజ్ నాట్ ఎన్ ఇండివిజువల్, అక్యూజ్డ్ ఈజ్ ద చీఫ్ మినిస్టర్. బై వర్చ్యూ ఆఫ్ హిస్ పొజిషన్ ఆయన వేల కోట్ల రూపాయలు మిస్యూజ్ చేశాడు అనే ఆరోపణలు ఉన్నాయి. ఎవరిదా మనీ? పబ్లిక్ మనీ. హూ ఆర్ పబ్లిక్? ఐఎమ్ ఏ పబ్లిక్, మై క్లయింట్ ఈజ్ ఎ పబ్లిక్. సో ట్యాక్స్ పేయర్స్ మనీ మిస్యూజ్ అయింది అంటే దెన్ కోర్టు కన్విన్స్. ఓకే, అక్యూజ్డ్ చీఫ్ మినిస్టరా, ఓకే, దేర్ ఆర్ ఎలిగేషన్స్ అగైన్స్ట్ అక్యూజ్డా, సో అక్యూజ్డ్ మీద కేసు విత్డ్రా చేసుకున్నారా, దెన్ ఫైన్. ఇప్పుడు చెప్పండి మీరు ఏంటి, మీరు ఏమంటారు అన్నారు. అది వదిలేశారు. అది వదిలేసేసి నార్మల్ గా ఒక కోర్టు ఒక క్వశ్చన్ కి ఫామ్ చేసింది, దానికి నేను క్లారిఫికేషన్ ఇచ్చాను. క్వశ్చన్ ఫామ్ చేసిందో రాశారు కానీ క్లారిఫికేషన్ రాయాల. బట్ ఏదేమైనా సాయి గారు, వాళ్ళు ఏమి రాసుకున్నా 100% చంద్రబాబు నాయుడు కేసెస్ క్లోజ్ చేయటం చట్ట వ్యతిరేకం, పోలీసులు ఫైల్ చేయటం చట్ట వ్యతిరేకం. 2023లో 22లో ఉన్న వందల వేల డాక్యుమెంట్లు, ఆధారాలు 2026 వచ్చేటప్పటికి ఎందుకు మాయమైపోయినాయి? ఏసీబీ ఏ ప్రొసీజర్ మారింది, ఏసీబీలో ఏ డాక్యుమెంట్ మారింది? 78 పేజీలతోటి అక్యూజ్డ్ రిమాండ్ ఇచ్చినటువంటి ఏసీబీ కోర్టు ఎందుకు, ఏసీబీ కోర్టు ఏమి ఆలోచన చేసి ఈరోజు కేసు క్లోజ్ చేసింది? పీపుల్ షుడ్ నో. అంటే ప్రభుత్వాలు మారిపోతే డాక్యుమెంట్లు మారిపోతాయా? ప్రభుత్వాలు మారిపోతే ప్రొసీజర్ మారిపోతుందా? ప్రభుత్వాలు మారిపోతే కోర్టు ప్రొసీజర్ మారిపోతుందా? ప్రభుత్వాలు మారిపోతే ఆధారాలన్నీ మాయమైపోతే ఎప్పటికప్పున? కావు కదా. మెన్ మే లై బట్ డాక్యుమెంట్ మే నాట్. అంటే ఆ సంబంధిత వ్యక్తులే మేము పొరపాటున కేసు పెట్టామని రాసిచ్చారని, అవి 164 స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారని, అదే సందర్భంలో అదంతా చూసిన తర్వాత విచారణాధికారులు కూడా స్పందించి అయ్యయ్యో మేము పొరపాటున కేసు కట్టాము అన్నటువంటిది కోర్టుకు చెప్పారు. అదేదో ఇంగ్లీష్ పదం కూడా వాడారు దానికి.
మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్. సార్ నేను ఒక మాట చదివి వినిపిస్తాను సార్ మీకు. సార్ ఇది ఆ, ఎవరెవరైతే ఈ రిపోర్ట్ ఇచ్చారో సార్, రిమాండ్ రిపోర్ట్ ఇచ్చారో, రిమాండ్ రిపోర్ట్ లో వాళ్ళు రాసింది ఏంటి అంటే సార్, ది ప్రాసెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాజ్ పీరియాడికల్లీ laid down before the honorable court while producing the following accused were arrested. Number 1, సార్ సార్ ఈ మనీ అంతా కూడా ఎక్కడికి వెళ్ళిపోయింది, మనీ అంతా ఏమైపోయింది అని రాసినప్పుడు సార్, వీళ్ళు కొన్ని కంపెనీస్ పేర్లు రాశారు సార్. వీళ్ళు ఈ కంపెనీస్ పేర్లు ఏంటంటే ఈవెన్ రిపోర్ట్ లోనే కూడా రాశారు. చంద్రబాబు నాయుడు గారు వితౌట్ ఫాలోయింగ్ ప్రొసీజర్ ఈ కంపెనీస్ అంటే ఏ కంపెనీలకి, షెల్ కంపెనీస్ కి సార్, ఎంఎస్ ఎలీడ్ కంప్యూటర్స్ ఇంటర్నేషనల్ ఆసియా ప్రైవేట్ లిమిటెడ్ ముంబై. నెంబర్ 2, ప్యాట్రిక్ ఇన్ఫో సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఎంఎస్ ఐటీ స్మిత్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. Number 3, InWeb Info Services Private Limited. Number 4, Arhinath Traders, New Delhi. Number 5, GA Sales Private Limited, New Delhi. ఈ 5 కంపెనీలకి షెల్ కంపెనీలుగా సృష్టించి 370 కోట్ల రూపాయలు ఈ కంపెనీలకి సైఫన్ ఆఫ్ అయిపోయిన ఫండ్స్ అనేది వాళ్ళ రిపోర్ట్ లో రాశారు. ఈ ఏపీఎస్ఎస్డిసి వాళ్ళు రిపోర్ట్ అందుకున్న వెంటనే, కంప్లైంట్ అందుకున్న వెంటనే వీళ్ళు ఒక ఆడిట్ రిపోర్ట్ చేశారు సార్. ఆడిట్ రిపోర్ట్ కూడా రాశారు. Forensic audit was also conducted by the APSSDC over the said Siemens APSSDC project, and it was found that an amount of rupees 241 crore was misappropriated by causing wrongful loss to the government of AP through bogus invoices by the technologies partner along with others. చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న ఎలిగేషన్ ఏంటి? వాళ్ళకి ఒక ఆధారం దొరకగానే జిఎస్టీ పూణే వాళ్ళు ఎప్పుడైతే వీళ్ళని కన్సల్ట్ చేశారో, వీళ్ళు ఇమ్మీడియట్ గా ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్ట్ తయారు చేసి, ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్ట్ ఎవరి ద్వారా తయారు చేశారనే దాళ్ళు కూడా రాశారు. వీళ్ళు ఎవరు, ఒక స్పెషల్ ఏజెన్సీ ద్వారా ఫోరెన్సిక్ సైన్స్ ఆడిట్ రిపోర్ట్ తయారు చేసి, తద్వారా వీళ్ళు కనుక్కుంది 241 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర. మరి ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్ట్ ఏమైంది సార్? ఇప్పుడు తూచి అధికారులు తప్పు చేశారు, అధికారులు వర్షన్ మార్చుకున్నారు. మరి ఆడిట్ రిపోర్ట్ ఏది? ఆడిట్ రిపోర్ట్ ఏమైంది? ఆడిట్ రిపోర్ట్ కూడా మాయమైపోయిందా? ఆడిట్ రిపోర్ట్ కూడా తప్పేనా? షెల్ కంపెనీస్ ఏమైపోయినాయి? ఎగిరిపోయినాయా? ఈ అమౌంట్స్ అంతా ఫండ్స్ సైఫన్ ఆఫ్ అయినాయి, ఆ రూట్ ఎట్ అయినాయి. మరి జిఎస్టీ పూణే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి వీళ్ళంతా అరెస్ట్ చేశారు కదా. వీళ్ళందరినీ అరెస్ట్ చేసిందంతా. ఇంకోటి, డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ 141 witnesses were examined as far as the statements were recorded. Hard and soft copies of all material evidence were collected. On verification of the documents and examining the witnesses, investigation disclosed that the accused Nara Chandrababu Naidu orchestrated the deep-rooted conspiracy by playing a key role at various stages in collusion with the other accused with a promulgated plan aimed siphon off all the funds released from the public exchequer towards the project. His name was added in the list of the accused by memo dated so and so. ఇది రాసింది ఎవరు సార్? సిఐడి వాళ్ళ, జరా శ్రావణ్ కుమారా? ఈ మాట రాసింది, ఈ ఎవిడెన్స్ కలెక్ట్ చేసింది ఎవరు? సిఐడి వాళ్ళ లేకపోతే సాయి గారా? ఎవరు కలెక్ట్ చేశారు? ఇదంతా కూడా సిఐడి వాళ్ళే కదా కలెక్ట్ చేసింది. ఒక్క నిమిషం సార్. ఏపీఎస్ఎస్డిసి వాజ్ ఫార్మ్డ్ బై శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆన్ 10/9/2014 without getting approval from the cabinet by appointing his henchman G.C. Subbarao A1 and D.J. Lakshminarayana IAS retired A2 as a MD and CEO, Director of APSSDC respectively. Sri N. Chandrababu Naidu himself approved the same way, diverting the remarks that the formation of corporation without cabinet approval is necessary as per the business rules of AP, and formed SSBC by keeping under the control of Higher Education Department. అసలు క్యాబినెట్ అప్రూవల్ లేకుండా ఏపీఎస్ఎస్డిసి ఫార్మేషన్ అవ్వకూడదు యాజ్ పర్ ది బిజినెస్ రూల్స్ ప్రకారం. చంద్రబాబు నాయుడు ఆయన హెంచ్మైనటువంటి సుబ్బారావుని, లక్ష్మీనారాయణని మాజీ ఐఏఎస్ ఆఫీసర్ అపాయింట్ చేసుకొని ఈ ఫండ్స్ అన్ని కూడా తన యొక్క అకౌంట్స్ లోకి, తన యొక్క షెల్ కంపెనీస్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాడని చెప్పింది సిఐడి వాళ్ళ లేకపోతే జగన్మోహన్ రెడ్డి?
సిఐడి వాళ్ళే కదా చెప్పింది, నేను కాదు కదా. మరి ఈ ఆధారాలన్నీ ఇప్పుడు ఏమైపోయింది, కేసు క్లోజ్ అయిపోయింది. ఏం ఆర్డర్ రాశారు, వాళ్ళు వేసిన రికార్డింగ్ కి జడ్జి గారు రాసిన ఆర్డర్ ఏంటో తెలుసుకోవాలి కదా సార్. నాకు నేను అదే చెప్పినా నిన్న కోర్టులో, అమ్మా ముఖ్యమంత్రి మీద ఆధారాలు ఉన్నాయి, ముఖ్యమంత్రి మీద ఎలిగేషన్స్ ఉన్నాయి, వేల కోట్ల రూపాయలు దోచుకున్నారన్న ఆరోపణలు ఉన్న తర్వాత ఎవ్రీ పబ్లిక్ ఇస్ అగ్రీవ్డ్ పార్టీ అని అంటే ఓకే వెరీ గుడ్ ఈ కన్విన్స్డ్ అని వాళ్ళని అడిగారు. అమ్మ మాకు 3వ తారీఖు వరకు సమయం ఉంది, 3వ తారీఖున మొత్తం మేము సబ్మిట్ చేస్తామన్నారు. 3వ తారీఖున మళ్ళీ ఆర్గ్యుమెంట్ జరుగుతుంది, మళ్ళీ మా వాదన వినిపిస్తాం, ఈ ఆధారాన్ని తీసుకెళ్లి పెడతాం. ఏసీబీ కోర్టు పాస్ చేసిన ఉత్తర్వులు ఇచ్చే విషయంలో సుప్రీం కోర్టు దాకా వెళ్ళి న్యాయ పోరాటం చేస్తాం. ఆంధ్రజ్యోతి ఈనాడు ఎట్లా రాసుకుంటుందో రాసుకోమనండి. ఈ రోజు పోతుంది, రేపు పోద్ది, ఎల్లుండి పోద్ది, 4 సంవత్సరాలు పోద్ది, 2029లో తప్పించుకోలేరుగా. ఎక్కడికి పోతారు? డాక్యుమెంట్ ఈజ్ డాక్యుమెంట్, ఎవిడెన్స్ ఈజ్ ఎవిడెన్స్, రికార్డ్ ఈజ్ రికార్డ్, లా ఈజ్ లా, ఇట్ విల్ నెవర్ చేంజ్ సార్ గారు, రాసి పెట్టుకోండి. అంటే ఇక్కడ జగన్ కావాలని దగ్గరుండి రాయించి ఆయన్ని అరెస్ట్ చేయించి జైల్లో పెట్టి సెల్లో వీడియో కూడా చూస్తూ సంతోషపడేవాడు అన్నటువంటిది కదా తెలుగుదేశం అభియోగము. ఇప్పుడు మెయిన్ పాయింట్ తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ అభియోగం గురించి నేను వెళ్ళటం లేదు సార్ గారు. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, జగన్మోహన్ రెడ్డి తీసి పక్కన పడేయండి. వాళ్ళు ఎఫ్ఐఆర్ పెట్టేది, ఏపీ సిఐడి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసేది, సిట్టు వాళ్ళు దాన్ని తీసుకొచ్చి వేయాల్సింది కోర్టులో. సిఆర్పిసి, ఐపీసీ, ఎవిడెన్స్ యాక్ట్, కోర్టు, చట్టం, ధర్మం ఇవి ఫాలో అవుతాయి. వేర్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు అండ్ నారా లోకేష్? రైట్. అంటే ఎక్కడ ఉన్నారు వాళ్ళు, ఎందుకుంటారండి? సిఐడి వాళ్ళు ఆ రోజున మీరు చెప్పినటువంటి విధంగా ఛార్జ్ షీట్ వేశారు, అంతా అయ్యింది. అయితే తర్వాత ఇప్పుడు ఆ సిఐడి వాళ్ళు అవన్నీ పొరపాటు సాక్ష్యాలు, అవన్నీ తప్పుడు సాక్ష్యాలని భావించారు అన్నది కదా ఇప్పుడు మొన్న ఏసీబీ క్లోజ్ చేయడానికి కోర్టులో నాకు అర్థం క్లోజ్ కాదు. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్, ఫోరెన్సిక్ ల్యాబొరేటరీస్, ఫోరెన్సిక్ ఆడిటింగ్ రిపోర్ట్ లో 271 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన డబ్బు ఉచితంగా. నేను ఇంకోటి కూడా చదివినిపిస్తా మీకు అంతగా మీరు మీరు దీని గురించి మాట్లాడితే సార్. ఇక్కడ ప్రధాన సార్ జీఓఆర్టీ నెంబర్ 2452 డేటెడ్ 9/9/2015. మీరు వీలైతే రాసుకోండి. జీఓఆర్టీ నెంబర్ 2452 dated 9/9/2015. In pursuance of the orders issued a reference read above, the Secretary, Department of Skill Development and Entrepreneurship and Innovation is hereby issued a budget release order of an amount of rupees 270 crores. 270 crores rupees అమౌంట్ ఈ షెల్ కంపెనీకి ట్రాన్స్ఫర్ అయ్యిందా లేదా? ట్రాన్స్ఫర్ అయితే జీవో ఉంది, ఈ షెల్ కంపెనీస్ అక్కడే ఉన్నాయి. వీళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క స్కిల్ డెవలప్మెంట్ క్లస్టర్ కూడా ఏర్పాటు చేయాల, ఒక్కళ్ళు కూడా ట్రైనింగ్ ఇవ్వాలా, అది ఆన్ రికార్డ్ ఉంది. ఇది ఎట్లా చేంజ్ అయింది చెప్పండి? ఇప్పుడు ఈ జీవో 270 కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళి, ఎవరి అకౌంట్లోకి వెళ్ళి తెలియాలి కదా. ఇది ఏ షెల్ కంపెనీలోకి వెళ్ళి తెలియాలి కదా. ఇప్పుడు సిమెంట్స్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ క్లస్టర్ పెట్టారా? 6 క్లస్టర్స్ పెట్టారా? బిజినెస్ సెంటర్లు ఎస్టాబ్లిష్ చేశారా? వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారా? ట్రైనింగ్ ఇచ్చారు అంటే అమౌంట్ అంతా వాళ్ళకి వెళ్ళటం కరెక్టే. వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వలేదు అంటే ఇది మిస్అప్రాపరేషనే. ఈ ఫ్యాక్ట్ ఎట్లా ఎస్టాబ్లిష్ అయింది రేపు కోర్టు కేసు క్లోజ్ చేసేటప్పుడు? అంటే అప్పుడే చూపించిన సాక్ష్యం అయితే కొంతమంది బయటకు వచ్చి మేము స్కిల్ నేర్చుకున్నాము, ఇదిగో మా సెంటర్ పెట్టారు, ఇదిగో అని చెప్పి వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. అవన్నిటిని వీళ్ళు కావాలని అవాయిడ్ చేసి అప్పుడు సిఐడి ప్రభుత్వపు ఒత్తిడితో ఇలాంటి తప్పుడు కేసు పెట్టింది అన్నటువంటిది అప్పుడు ఆరోపించారు. ఇప్పుడు ఆ విషయాన్ని సిఐడి తెలుసుకుని తాము తప్పు చేశాము, అక్కడ 6 క్లస్టర్లు ఉండగా సీమెన్స్ జర్మనీ సంస్థ ఇక్కడ వచ్చి క్లస్టర్ పెట్టగా ఆ పెట్టిన వాటిని పట్టించుకోకుండా దొంగ కేసు పెట్టారు కాబట్టి చంద్రబాబు గారి మీదన తీసేశారు అన్నటువంటి పాయింట్ కదా ఇప్పుడు వాళ్ళు వాదిస్తున్నది. వెరీ గుడ్, మంచిదే కదా, ఇవ్వమనండి. అదే చెప్పమనండి సార్. సిఐడి అలాగే 6 క్లస్టర్స్ పెట్టారు, ఎన్ని వేల మంది 6 క్లస్టర్స్ లో వచ్చారు, ఈ 370 కోట్ల రూపాయలు మిస్అప్రాపరేషన్ జరగలేదు, వాళ్ళ క్లస్టర్స్ పెట్టారు, ట్రైనింగ్ తీసుకున్న మాట వాస్తవమే, మిస్టేక్ అన్ని లాడ్జ్ డే కేసు అని చెప్పేసి రాసి ఉంటే మేబీ అదే మీరు చూసుకుని నిజమేనేమో, ఆధారాలు ఉన్నాయి కదా, సంతోషపడొచ్చేమో. మరి జిఎస్టీ వాళ్ళ పరిస్థితి ఏంటి? జిఎస్టీ వాళ్ళు ఎందుకు కేసు పెట్టారు? జిఎస్టీ వాళ్ళు పనికి రాకుండా, వాళ్ళ దగ్గర ఆధారాలు లేకుండా వీళ్ళు ట్యాక్స్ ఎగ్గొట్టి, జిఎస్టీ ఎగ్గొట్టి, ఇక్కడ అసలు కంపెనీలే పెట్టకుండా టిఎస్సీ ట్యాక్స్ ఎగ్గొట్టి, ఇక్కడ బిజినెస్ జరగకుండా ట్యాక్స్ ఎగ్గొట్టి వీళ్ళు ఈ విధంగా కంపెనీలు నడుపుతున్నారు. వాళ్ళని అరెస్ట్ చేశారు కదా జిఎస్టీ వాళ్ళు. అరెస్ట్ చేసిన వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి కదా దీంట్లో. మరి దానికి ఏం సమాధానం చెప్తాం? ఈడీ కూడా విచారించింది కదా వాళ్ళని, ఈడీ కూడా కేసు పెట్టింది కదా ఆ నిందితుల్ని, మీరు చెప్పిన బోగస్ కంపెనీలో వాళ్ళని. ఇప్పుడు జరుగుతుంది సార్ విచారణ, వాళ్ళని అరెస్ట్ చేశారు, విచారణ జరుగుతుంది.
ఈ బోగస్ కంపెనీల్లోకి వెళ్ళింది 270 కోట్ల రూపాయలు, 370 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ మనీ అని జిఎస్టీ వాళ్ళ ఆధారం. అందుకని వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వాళ్ళు లెటర్ రాశారు, ఇదిగో మీ డబ్బే మీ దగ్గర నుంచి రూట్ అయినట్టు ఉంది అని. ఈ రూట్ అయినటువంటి మనీ సిమెంట్స్ వాళ్ళకి వెళ్ళకుండా ఈ మధ్యలో వాళ్ళకి ఎందుకు వెళ్ళింది? సాయితో నాకు డైరెక్ట్ కాంటాక్ట్, మీ అసిస్టెంట్ కి నేను ఎందుకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేశా, లేకపోతే మీరు అడిగిన వేరే వాళ్ళకి ఎందుకు ట్రాన్స్ఫర్ చేశా, దట్ హ్యాస్ టు బి రూటెడ్ కదా, దట్ హ్యాస్ టు బి ఫైండ్ అవుట్. అంటే అది అప్పుడు లేకుండా కల్ప్రిట్స్ కింద వాళ్ళు కాబట్టి అదంతా సిఐ మీరు చెప్పినట్టుగా జిఎస్టీ వాళ్ళు చూసుకుంటారు, ఈడీ వాళ్ళు చూసుకుంటారు. చంద్రబాబు గారిది అయితే డైరెక్ట్ పాత్ర లేదు కాబట్టి కేసు అదేదో మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అన్నటువంటి పాయింట్ అందుకు వర్తించదా? రైటే మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్టే సార్. ఒక్కసారి ఎలిగేషన్ వచ్చిన తర్వాత ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి, 70 పేజీల రిమాండ్ రిపోర్ట్ లో ఆధారాలు ఉన్నాయని రాసింది సిఐడి డిపార్ట్మెంటా లేకపోతే వేరే ఎవరైనా డిపార్ట్మెంటా? సిఐడినే. సిఐడి. అప్పుడున్న ఇప్పుడు సిఐడి, ఆధారాలు లేవని చెప్తుంది ఏ డిపార్ట్మెంట్? ఇప్పుడున్న సిఐడి. ఇప్పుడున్న సిఐడి. సో ఇది కేవలం ఓరల్ ఎలిగేషన్ కాదు కదా. ఇంతకు ముందు వీళ్ళు సిఐడి వాళ్ళు వేసినటువంటి రిమాండ్ రిపోర్ట్ లో ప్లెంటీ ఆఫ్ డాక్యుమెంట్స్ వేశారు కదా. డాక్యుమెంట్స్ మాయమైపోతాయా? డాక్యుమెంట్స్ లో ఎవిడెన్స్ మాయమైపోతుందా? ఓరల్ ఎవిడెన్స్ అంటే తీసేయండి, నేను మిమ్మల్ని కొట్టాను, మీరు నన్ను కొట్టారు, తిట్టారు, సో నన్ను ఆయన కొట్టాను లేదు, నేను తిట్టాను లేదు అనుకోవచ్చు. బట్ ఇదంతా ఫైనాన్షియల్ ఫ్రాడ్ కదా, బోగస్ కంపెనీలు కదా. అసలు క్లస్టర్స్ పెట్టకుండా క్లస్టర్స్ పెట్టామని అమౌంట్ ట్రాన్స్ఫర్ అయింది కదా, వితౌట్ క్యాబినెట్ అప్రూవల్. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పడకూడదు, ఏర్పడింది కదా. ఆయన హించ్మ్యాన్ వచ్చి ఆ హించ్మ్యాన్ తో పాటుగా వీళ్ళందరూ అరెస్ట్ అయ్యి వీళ్ళందరూ జిఎస్టీలో కూడా ఎక్యూజ్డ్ గా ఉన్నారు కదా. ఇంత పెద్ద కాన్స్పిరసీ ఓవర్ నైట్ లో పోలీస్ స్టేషన్ ఛార్జ్ షీట్ బయట పెట్టకుండా కోర్టు క్లోజ్ చేసేస్తే దానికి మేము రకరకాల ఊహాగానాలు చేసుకుంటా ఉంటా అంటే ఎలా కుదురుతుంది సార్? అది ఎవ్రీథింగ్ మస్ట్ బి బ్లాక్ అండ్ వైట్. పెట్టండి ఆధారాలు. చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్ డొమైన్ లో పెట్టమని చెప్పండి. ఈజ్ బీయింగ్ చీఫ్ మినిస్టర్ గా ఈజ్ హ్యావింగ్ ఎవరీ రెస్పాన్సిబిలిటీ, మోరల్ సపోర్ట్ ఉంది. ఆయన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలకి కూడా ఆయన ఆయన రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆయన ఇదిగో భరోసాగా ఉండాలి, ఇదిగో ఆయన ఈ విధంగా రోల్ మోడల్ గా ఉండాలి. ఆయన మీద పెట్టుకున్న కేసులు ఆయన కింద పనిచేసే ఎక్యూజ్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చేత క్లోజ్ చేయించుకొని కోర్టుల్లో మేనేజ్ చేసిస్తే సరిపోయింది. రైట్. అంటే న్యాయస్థానాలు అందరి కూడా ఆధారాలు అంగీకరించినాయి కదా, న్యాయమూర్తులు అంగీకరించినప్పుడు ఇంకేం జరుగుతుంది సార్? బొబ్బిలిపులి సినిమా చూశారు కదా, ఎన్టీ రామారావు సినిమా. కోర్టుకు ఒక తీర్పు, న్యాయమూర్తికి ఒక తీర్పు. ఈ దేశంలో ఏది స్టాగ్నెట్ కాదు సార్, ఏది స్టాగ్నెట్ కాదు. 2024లో ఎక్యూజ్డ్, 2025లో ముఖ్యమంత్రి అయినారు. ఈ 2025లో ముఖ్యమంత్రి, 2029లో మళ్ళీ ఎక్యూజ్డ్ అవ్వచ్చేమో, హూ నోస్. ఏది స్టాగ్నెట్ కాదు, చట్టం న్యాయమే పర్మినెంట్, గుర్తుపెట్టుకోండి. ఇవి రెండే ఎప్పటికైనా వర్ధిల్లుతాయి, ఇవి రెండో నిలబడతాయి. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కేసులు అల్టిమేట్ గా చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారో రైట్ చేశారో నాకు తెలియదు సార్. ఆయన తప్పు చేయకుండా నిజాయితీగా ఉన్నాడో లేదో కూడా నాకు తెలియదు సార్. నాకు తెలిసింది ఆయన కొన్ని కేసుల్లో నిందితుడు, ఆయన కింద పనిచేస్తున్న ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లు కంప్లైంట్లు, వాళ్ళు ప్రభుత్వం మారగానే ఇంతకు ముందు ఎక్యూజ్డ్ ఇతను కొన్ని వందల కోట్లు దోచుకున్నాడు అని చెప్పిన అదే అధికారులు ఈ రోజున అబ్బాయి తూచి ఆయన సచ్చిరుడు అని చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు అంటే ఆయన కింద పనిచేశారు కాబట్టి, చేస్తున్నారు కాబట్టి, ఆయన చీఫ్ మినిస్టర్ కాబట్టి, దీన్ని కోర్టులు యాక్సెప్ట్ చేసినాయి కాబట్టి. అరే ఏం యాక్సెప్ట్ చేశారు అని మేము అడుగుతున్నాము. పబ్లిక్ గా మాకు ఆ రైట్ ఉంది, అవి ఇవ్వాల్సిన బాధ్యత న్యాయ వ్యవస్థ మీద ఉంది. న్యాయ వ్యవస్థ ఇవ్వకపోతే పోరాటం చేస్తాము. ఎక్కడికి పోతారు? ఈ రోజు హైకోర్టు, రేపు సుప్రీంకోర్టు. మేము 4 పేపర్లు మీరు రాసుకోగలుగుతారు, మా పోరాటాన్ని అయితే మాత్రం ఆపలేరు కదా. ఏదో ఒక రోజు కేసులు రీఓపెన్ జరిగి తీరుతాయి. సాయి గారు మీరు రాసి పెట్టుకోండి, 2026లో జనవరి 20వ తారీఖు 27వ తారీఖు చెప్తున్నా మీకు, ప్రతి కేసు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న ప్రతి కేసు రీఓపెన్ అయ్యి తీరుతుంది. విచారణ జరగకుండా, ఆధారాలు పరిశీలించకుండా కేసులు క్లోజ్ చేసుకోవటం ముఖ్యమంత్రి కాబట్టి కుదరనివ్వము, అంతే. అంటే ఇక్కడ ఈ మధ్యన మనం అబ్జర్వ్ చేస్తుంటే సుప్రీంకోర్టు దగ్గరికి ఎవరన్నా వెళ్ళారనుకోండి, హైకోర్టుకే పోమంటుంది, లేకపోతే కింద కోర్టుకే వెళ్ళమంటుంది. ఇప్పుడు ఆ కింద కోర్టే విచారిస్తే నేను సిబిఐ కోర్టుకి, నేను ఏసీబీ కోర్టుకి ఎందుకు వెళ్ళాను? ముందు ఫస్ట్ సిబిఐ కోర్టుకి ఎందుకు వెళ్ళాను? డాక్యుమెంట్లు ఇవ్వమని వెళ్ళా, మేమేమో అన్నారు. హైకోర్టుకి వచ్చాం, ఎందుకు ఇవ్వలేదు అంది. రేపొద్దున హైకోర్టు కూడా ఇవ్వము, ఏసీబీ కోర్టు కరెక్ట్ అయితే సుప్రీంకోర్టుకి వెళ్తాం. స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాం. డైరెక్ట్ గా మేము సుప్రీంకోర్టుకి వెళ్ళలేదే, డైరెక్ట్ గా హైకోర్టుకి వెళ్ళలేదే. దేర్ ఇస్ అ ప్రొసీజర్ ఫర్ ఎవ్రీథింగ్. రేపొద్దున హైకోర్టు కనుక డాక్యుమెంట్లు ఇవ్వండి అని చెప్పారనుకో, ఏసీబీ కోర్టు డాక్యుమెంట్ ఇస్తుంది, ఆ డాక్యుమెంట్ పరిశీలిస్తాం.
డాక్యుమెంట్ కరెక్ట్ గా లేదంటే ఇమీడియట్ గా దాన్ని క్రిమినల్ రివిజన్ వేస్తాం హైకోర్టులో. హైకోర్టు యాక్సెప్ట్ చేయకపోతే సుప్రీం కోర్టుకి వెళ్తాం. ఇది ఒక సుదీర్ఘమైనటువంటి న్యాయ పోరాటం కదా. 1 day లోనో 1 month లోనో జస్ట్ లైక్ దట్ క్లోజ్ అయ్యేది కాదు, లేకపోతే ఇది అయ్యేది కాదు. ఆయన ఒక వ్యక్తిగతంగా ఒక 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 ముఖ్యమంత్రిగా, ఆయన ఒక వ్యవస్థను నడుపుతున్నటువంటి వ్యక్తిగా ఆయనతో ఫైటింగ్ అంత ఈజీ కాదు. మేము ముఖ్యమంత్రితో ఫైట్ చేయటంలో ఒక వ్యవస్థతో ఫైట్ చేస్తున్నాం. ఫైటింగ్ ఈ రోజు వస్తుంది రిజల్ట్, రేపు ఓడిపోవచ్చు. మేము ఓడిపోయినంత మాత్రం ఆగాల్సిన అవసరం లేదు కదండి. గెలుస్తాం, గెలిచినంత మాత్రం కూడా ఆగం. గెలుపు మళ్ళీ ఓటమి అవుతుంది, ఓటమి మళ్ళీ గెలుపు అవుతుంది. ఇది ఇట్ ఇస్ కంటిన్యూస్ ప్రాసెస్. సుప్రీంకోర్టు కూడా రిజెక్ట్ చేస్తే ఏమవుతుంది? రాసి పెట్టుకోండి, నా 20 సంవత్సరాల లీగల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. సుప్రీంకోర్టు నాట్ ఈవెన్ 1% కూడా రిజెక్ట్ చేయకుండా రిజెక్ట్ చేయండి. 100కి 1000% ఐఎమ్ టెలింగ్ యూ దిస్ కేసెస్ షల్ రీఓపెన్ అట్ ఎనీ కాస్ట్. అంతే. సుప్రీంకోర్టు 100కి 100%, 100కి 1000% రీఓపెన్ చేస్తాయి. ఏంటి తమాషాలా సార్? ఇష్టం వచ్చినట్టు కేసులు ప్రభుత్వాలు మారినప్పుడు సిఐడి మారిపోయి కోర్టులు మారిపోతే వ్యవస్థ మొత్తం నాశనం అయిపోవాలా? ఒక ముఖ్యమంత్రి మీద ఇన్ని 100 కోట్ల రూపాయలు దోచుకున్నాడని కేసులు పెట్టి ఐఏఎస్ ఆఫీసర్లు సిగ్గు లేకుండా మళ్ళీ ఈ రోజున టర్న్ అయిపోయి అబ్బాయి నువ్వు సిచ్యులుడు అయ్యా, మేము అబద్ధం ఆడి కేసు పెట్టామని చెప్తారా? న్యాయ వ్యవస్థ అంటే, న్యాయం అంటే తమాషాలు ఉందా? ఫుట్బాల్ ఆడుకుంటున్నారా మీరందరూ కలిసి వ్యవస్థలతోటి? ముఖ్యమంత్రి కేసులు క్లోజ్ చేసుకుంటే సామాన్యుడు ఏమంటాడు? సామాన్యుడికి ఏమి ఇంప్రెషన్ కలుగుతుందండి న్యాయ వ్యవస్థ మీద, పోలీస్ వ్యవస్థ మీద? ఆల్మోస్ట్ ఆల్ పోలీసుల మీద నమ్మకం పోయింది, ఇంకా సామాన్యుడు కోర్టు మీద కూడా నమ్మకం పోవాలా? ప్రజాస్వామ్యంలో డెమోక్రసీ అంటే ఏంటండి అర్థం? సామాన్యుడికి ఒక న్యాయమా, చీఫ్ మినిస్టర్కి ఒక న్యాయమా? మీరు ఇప్పుడు 4 కేసులు అడుగుతున్నారా, 3 ఒక్కొక్క కేసు అడుగుతున్నారా? ఇప్పటికీ 2 కేసులు క్లోజ్ అయినాయి. నిన్న 12వ తారీఖున, జనవరి 12వ తారీఖున స్కిల్ డెవలప్మెంట్ కేసు క్లోజ్ అయింది. 12వ తారీఖునే మేము సర్టిఫికేట్ కాపీ వేసాము. ఆ 12వ తారీఖు ఇప్పటికి 2 కేసులు వేసాము. ఆ 2 కేసుల్లో మేము డాక్యుమెంట్లు ఇవ్వమని వేశారు. అది 2 నిన్న హైకోర్టులో ఆర్గ్యుమెంట్ జరిగింది. 12వ తారీఖున జనవరిలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో క్లోజ్ అయిపోయింది. ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో క్లోజ్ అయిన దాన్ని మేము సర్టిఫికేట్ కాపీ వేసాం. అది రేపొద్దున 27వ తారీఖున హీరింగ్ వేశారు. 27వ తారీఖున కూడా ఆయన సర్టిఫికేట్ కాపీలు ఇవ్వడు. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ అంటే ఇంకొక కేసు ఉంది. ఈ 2 కేసెస్ లో ఒక కేసు మాత్రమే క్లోజ్ అయింది, ఒక కేసు క్లోజ్ అవ్వాలి. సో మొత్తం 4 కేసుల్లో ఇప్పటికి 3 కేసులు క్లోజ్ అయినాయి, ఇంకొక కేసు లైన్ లో ఉంది. రైట్. ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ ఏంటంటే, ఈడీ ఈ కేసులో కొంతమంది నిందితులను అరెస్ట్ చేసి చాలా రోజు వాళ్ళు జైల్లో ఉన్నారు, వాళ్ళు బెయిల్ మీద వచ్చారు, బయటకు వచ్చారు. అదే సందర్భంలో చంద్రబాబు గారిని మాత్రం అందులో ఈడీ ఇన్వాల్వ్ చేయలేదు. ఆ కారణంగా చంద్రబాబు గారి మీద కేసు క్లోజ్ చేయడానికి వీల్లేదా? చంద్రబాబు నాయుడు గారికి ఈడీకి సంబంధం లేదు సార్. దీనికి ఇక్కడ ఏం జరిగింది అంటే, చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒక దాన్ని ఏర్పాటు చేసి, దీని ద్వారా గుజరాత్ లో ఉన్న ఒక కంపెనీతో, మెయిన్ కంపెనీతో ఒక అగ్రిమెంట్ లోకి వెళ్ళారు. ఏమని? అబ్బాయి మా రాష్ట్రంలో మీరు 6 క్లస్టర్స్ పెట్టండి, మా రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనర్లకి ట్రైనింగ్ ఇవ్వండి. ఎవరైతే స్కిల్ డెవలప్మెంట్ ట్రైనర్స్ ఉన్నారో ఆ ట్రైనింగ్లకి ట్రైనింగ్ ఇచ్చేటువంటి బాధ్యత మేము మీద పెడుతున్నాము. మీరు 90% భరించండి, మేము 10% భరిస్తాం. మా 10% షేర్ వచ్చేసరికి 300 కోట్లు 370 కోట్ల రూపాయలు అవుతుంది. అది మీకు ఇస్తాం. మా రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ క్లస్టర్స్ ఏర్పాటు చేయండి అని చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వాళ్ళతో ఒక కాంట్రాక్ట్ లోకి వెళ్ళింది. ఇక్కడ విషయం ఏంటి అంటే, కాంట్రాక్ట్ లోకి వెళ్ళి వాళ్ళు ఇక్కడికి వచ్చి క్లస్టర్స్ ని పెట్టి స్కిల్ డెవలప్మెంట్ చేసి డబ్బులు తీసుకుంటే ఇబ్బంది లేదు. వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ క్లస్టర్స్ పెట్టలేదు, ఏ విధంగానూ ఇక్కడ ట్రైనింగ్ ఇంపార్ట్ చేయలేదు. అమౌంట్ మాత్రం ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఈ ట్రాన్స్ఫర్ అయిపోయిన అమౌంట్ ఏం చేశారు? ఎవరు? ఈ సిమెంట్స్ వాళ్ళు వీళ్ళు ఏం చేశారు? దాన్ని 5 షెల్ కంపెనీస్ లోకి మార్చుకున్నారు. వీళ్ళు అక్కడ జిఎస్టీ కట్ల. ఇక్కడ ప్రాబ్లమ్ ఈజ్ విత్ గుజరాత్ కంపెనీ వాళ్ళకి, జిఎస్టీ వాళ్ళకి, కానీ చంద్రబాబు నాయుడుకి జిఎస్టీ వాళ్ళకి కాదు. సో కాబట్టి ఈడీ జిఎస్టీ ఎక్కొట్టారని పూణే ఈడీ చంద్రబాబు నాయుడు మీదకి కేసు పెట్టే అవకాశం లేదు. జస్ట్ వాళ్ళు ఒక లీడ్ ఇచ్చారు, ఇదిగో మాకు ఈ విధంగా ఒక లీడ్ దొరికింది, 370 కోట్ల రూపాయల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ట్రాన్స్ఫర్ అయినాయి, వీళ్ళు మాకు జిఎస్టీ కట్టలేదు, ఇది మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి, ఈ అమౌంట్ ఎందుకు వచ్చింది వీళ్ళ దగ్గరికి, ఈ షెల్ కంపెనీస్ లోకి ఎందుకు వచ్చింది, ఈ రూట్స్ అన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనపడుతుంది అని అన్నప్పుడు వీళ్ళు వెరిఫై చేస్తే ఎస్ కరెక్టే, క్లస్టర్స్ పెట్టుకుంటే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది 2015లో అని వీళ్ళకి 2018లో 2021లో తెలిసింది. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈడీకి ఏం సంబంధం?
ఈయనేం జిఎస్టీ ఎగ్గొట్టలేదు కదా. రైట్. అది ఇక్కడ 2 పాయింట్స్ ఏంటంటే, ఒకటి సీమెన్స్ అనే కంపెనీ, జర్మనీ కంపెనీ వాళ్ళతో ఒప్పందము మీరు చెప్పినట్టు 90% అని, ఇటు మనం 10% అని. వాళ్ళు ఇద్దరూ కలిపి ఒక అకౌంట్‌లో వేయాలని. వాళ్ళు 5 పైసలు వేయలేదు, మనం డబ్బులు ఇచ్చేసాం. అది కూడా జీవోలో ముందు క్యాబినెట్ తీర్మానంలోనే సీమెన్స్ జర్మనీ కంపెనీ అని చెప్పి, తర్వాత ఇది వచ్చేటప్పటికి డిజైన్ టెక్ అనేటటువంటి లోకల్ కంపెనీ మీరు చెప్పినట్టు గుజరాత్ కంపెనీ దాంట్లో డబ్బులు వేశారు అన్నటువంటిది ఆనాడు ఎలిగేషన్. ఇప్పుడు ఆ వ్యవహారానికి సంబంధించి కాదు, అది సీమెన్స్ ఒరిజినల్ జర్మనీదే, జర్మనీ వాళ్ళే అన్నది ఆనాడు వీళ్ళు వాదించినటువంటిది. ఇప్పుడు ఆల్రెడీ సుప్రీంకోర్టు కూడా ఈ అంశంలో, అంటే చంద్రబాబు గారి అరెస్టు ఆ వ్యవహారంలో సుప్రీంకోర్టులో పక్కన పెండింగ్లో ఉంది. ఏమని, చంద్రబాబు గారు అరెస్ట్ రైటా రాంగా 17A ప్రకారం అన్నటువంటి. అక్కడ ఆ కేసు కూడా ఇప్పుడు ఈ క్లోజ్తో పాటు, అంటే టెక్నికల్గా నేను అడుగుతాను, ఇప్పుడు కింద కోర్టు ఇక్కడ క్లోజ్ చేసేసింది కాబట్టి అక్కడ కూడా సుప్రీంకోర్టులో ఈ 17A అన్నటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా క్లోజ్ అయిపోయినట్టేనా? సార్ ఇప్పుడు 2 విధాలుగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక మాట చెప్తాను. ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారు ఇంటీరియం బెయిల్ మీద ఉన్నారు, అవునా కదా? అవును. మీకు ఐడియా ఉందా? ఇంటీరియం బెయిల్ మీద ఉన్నారు. ఇంటీరియం బెయిల్ లో కండిషన్స్ ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఇంటీరియం బెయిల్ లో కండిషన్స్ ఏంటి? ఆయన ఇంటీరియం బెయిల్ లో కండిషన్స్ ఏంటి అంటే, జస్టిస్ మల్లికార్జున గారు పెట్టినటువంటి ఆర్డర్ లో ఈ కేసులో హెల్త్ ప్రకారం, హెల్త్ గ్రౌండ్స్ లో బాగాలేదు కాబట్టి ఇన్వెస్టిగేషన్ ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా చేయండి అని చెప్పేసి ఇంటీరియం బెయిల్ ఇచ్చారు. ఇప్పుడు అల్టిమేట్ గా కండిషన్స్ వైలేట్ అయినాయి కాబట్టి బెయిల్ క్యాన్సిల్ అవ్వాలి అనేది ఒక వాదన వస్తుంది. ఈ హైకోర్టు పెట్టిన కండిషన్స్ లో ఇన్వెస్టిగేషన్ ఇన్ఫ్లుయెన్స్ చేయొద్దు అని పెట్టిన కండిషన్స్ ను వైలేట్ చేసి ఈయన కేసులు క్లోజ్ చేయించుకుంటున్నారు కాబట్టి బెయిల్ క్యాన్సిల్ చేయాలి. దట్ విల్ నాట్ అరైజ్ బికాస్ వై ఐఎమ్ టెల్లింగ్, ఒక్కసారి ఏసీబీ కోర్టులో ఇస్ అ ఇన్స్టిట్యూషనల్ కోర్ట్, క్రైమ్ ఇన్స్టిట్యూషన్ జరిగింది ఏసీబీ కోర్టులో. సో ఒక్కసారి ఏసీబీ కోర్టులో కేసు క్లోజ్ అయిపోయిన తర్వాత దానిపైన ఏ కేసు సుప్రీంకోర్టులో, హైకోర్టులో ఉన్న అన్ని కూడా ఇన్ఫెక్షన్స్ అయిపోతాయి. సో ఇప్పుడు హైకోర్టు పెట్టిన కేసు కండిషన్, బెయిల్ కండిషన్ పోయినట్టే, సుప్రీంకోర్టులో ఉన్న 17A కేసు పోయినట్టే. సో దీని కాన్సిక్వెన్షియల్ యాక్షన్ ఉన్న ఏ కేసు కూడా నిలబడదు, బికాస్ ది రూట్ కాజ్ ఆఫ్ కేస్ హాస్ బీన్ గాన్. రైట్. ఇక్కడే మొన్న ఈ కేసు క్లోజ్ తర్వాత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దగ్గర నుంచి అనేక మంది తెలుగుదేశం నాయకులు చేసినటువంటిది, దొంగ కేసులు పెట్టారు, చివరికి అది తప్పని గ్రహించి కోర్టు కూడా న్యాయం చేసింది, కోర్టే తేల్చేసింది ఇందులో ఏమీ లేదని అన్నటువంటి విషయం చెప్తున్నారు. కింద కోర్టు నమ్మేసింది, అందులో ఇదంతా తప్పుడు కేసు అని అన్నటువంటిది అంగీకరించచ్చా మనం? క్లీన్ చిట్ ఇచ్చారు. దొంగ కేసు క్లీన్ చిట్ ఇచ్చింది ఎవరు? క్లీన్ చిట్ ఇచ్చింది ఎవరు? సిఐడి. అవును. దాన్ని ఏసీబీ కోర్టు కూడా ఓకే చేసిందంటే క్లీన్ చిట్ ఇచ్చినట్టే కదా న్యాయస్థానం, కేసు క్లోజ్కి ఇచ్చిందంటే. నేను ఇంతకుముందు చెప్పింది ఏమి అంటే, కోర్టుకి న్యాయస్థానం, న్యాయమూర్తికి ఒక కోర్టుకి ఒక చట్టం, కోర్టుకి ఒక జడ్జిమెంట్, న్యాయమూర్తికి ఒక జడ్జిమెంట్ అని బొబ్బిలి పులి సినిమాలో ఎన్టీ రావు గారి డైలాగ్ అవుతుంది. మన వ్యవస్థకి అది యాప్ట్ గా సరిపోతుంది. ఇంతకు ముందు ఇచ్చిన ఏసీబీ జడ్జి గారేమో ఇంత మెటీరియల్ ఉంది, 76 పేజీల రిమాండ్ రిపోర్ట్ రాసి చంద్రబాబు నాయుడు గారికి 53 రోజులు రిమాండ్ ఇచ్చారు. ఇదే ఏసీబీ కోర్టుకు వచ్చిన కొత్త న్యాయమూర్తి గారేమో తూచి అసలు కేసు ఏం లేదని కొట్టేసి, అది వాళ్ళ విచక్షణ, డిస్క్రిషనరీ పవర్, దాన్ని మనం క్వశ్చన్ చేయడానికి లేదు. కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు లేకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనుకుంటున్నట్టుగా మా చంద్రబాబు నాయుడు గారు కడిగిల ముత్యం లాగా బయటకు వచ్చారంటే, ముత్యాన్ని కడిగింది ఎవరు? ముత్యాన్ని కడిగింది ఏసీబీ పోలీసులు, యాంటీ కరప్షన్ సిఐడి పోలీసులు ముత్యాన్ని కడిగే ప్రయత్నం చేశారు. కడుగుతున్నారా, సరే శుభ్రంగానే ఉన్నట్టు ఉందిలే అని ఏసీబీ న్యాయస్థానం ఉంది. అది శుభ్రంగా ఉందా లేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ సాక్షుల విచారణ జరగల, ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెసెస్ జరగల, ఏ విధమైనటువంటి ఎవిడెన్షరీ ఎవల్యూషన్ జరగల. ఇది మెరిట్స్ కేసు కాదు, దొడ్డిదారిన కేసులు క్లోజ్ చేసుకొని నేను సచివులని అన్నట్టు ఉంది. అంటే స్నానం చేయకుండా సెంటు కొట్టుకొని వచ్చి నేను స్నానం చేశానని చెప్పినట్టు ఉంది. నిజంగా విచారణ జరగాలి అంటే సాక్షుల విచారణ జరగాలి, ఎగ్జామినేషన్ ఎవల్యూషన్ జరగాలి,
అబ్బాయి న్యాయస్థానాలు పూర్తి స్థాయిలో నిర్దోషిగా నిన్ను విడుదల చేసినట్టు జరగాలి కానీ పోలీసులు వేసినటువంటి ఫైనల్ రిపోర్ట్ ని యాక్సెప్ట్ చేస్తే అది మేము కేసు క్లోజ్ అయిపోయింది, మా వాడు నిర్దోషిగా బయటకు వచ్చాడంటే రేపు కొంతకాలం వెయిట్ చేయండి. ఇల్లు అలకగానే పండగ కాదు. సో ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెర్ ఇస్ కోకోడైల్ ఫెస్టివల్, వై యు ఆర్ పీపుల్ వరీ? రాబోయే కాలంలో ఏం జరుగుతుందో చూడండి. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, న్యాయ వ్యవస్థ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. న్యాయస్థానాల మీద ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ప్రజలకు విశ్వాసం ఉంది. న్యాయం ఈ రోజు లేట్ అవ్వచ్చు, ఈ రోజు జరుగుతుందా లేదా అనే నమ్మకం ఉండొచ్చు, లేకపోతే అపనమ్మకం ఉండొచ్చు. అల్టిమేట్ గా న్యాయస్థానాల్లో న్యాయం బతికే ఉందని నిరూపించుకునే రోజు ఒక రోజు ఉంటుంది సాయి గారు. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఫర్ దట్ డే. రైట్. ఫైనల్ గా నాకు ఒక డౌట్. ఈ కేసు పెట్టి చంద్రబాబు గారు అరెస్ట్ సందర్భంలో నేను మీతో ఇలాగే ఒక డిబేట్ చేశాను. అప్పుడు ఈ కేసు చాలా వేస్ట్ కేసు, ఇది నిలబడదు అన్నటువంటిది ఆ రోజున మీరు చెప్పినట్టు గుర్తు నాకు. నో నిలబడతాను. చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణలకు సంబంధించినటువంటి రికవరీ మనీ ట్రయల్ జరగకుండా అరెస్ట్ చేయకూడదు. రైట్. నేను అన్నది ప్రభుత్వం పెట్టిన కేసు వేస్ట్ కేసు అని నేను అనలా. ప్రభుత్వం పెట్టిన కేసుకి సబ్స్టాన్స్ లేకుండా మనీ ట్రయల్ రికవరీ చేయకుండా అరెస్ట్ చేయకూడదు. ఏం చేయాలి? నోటీస్ ఇచ్చాలి, ఆధారాలు చూపించాలి, ఇచ్చి అరెస్ట్ చేయాలి. నోటీస్ ఇచ్చిన తర్వాత ఇదిగో సార్ మీ దగ్గర ఇంత అమౌంట్ రికవరీ అయింది, ఇదిగో ఈ షెల్ కంపెనీస్ లో నుంచి అమౌంట్ రికవరీ అయింది, ఇదిగో మీ మీద ఆధారాలని అరెస్ట్ చేయాలి. 75 సంవత్సరాల వ్యక్తిని ఆధారాలు లేకుండా ఆరోపణలతో అరెస్ట్ చేస్తారు అన్నాను. ఇప్పుడు కూడా నేను అదే అంటున్నా. చంద్రబాబు నాయుడు గారి మీద కేసు ఆధారాలు ఆరోపణలు లేకుండా ఈ రోజు విచారణ జరగకుండా కేసు క్లోజ్ చేయటం, ఆ రోజు అరెస్ట్ తప్పు, ఈ రోజు కేసు క్లోజ్ చేయటం అంతే తప్పు. రైట్. నేను ఆధారాలు చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టడం, నేను ఆ రోజు అదే చెప్పాను, ఈ రోజు ఇదే చెప్తున్నా. ఆధారాలు సమర్పించుకోవాల్సి, ఎలా కలెక్ట్ చేయాల్సిన బాధ్యత మీది. ఫోరెన్సిక్ ఆధారాలు ఉన్నాయని చెప్పారు మీరు. ఆధారాలు ఉంటే ఆ ఫోరెన్సిక్ ఆధారాలు ఉంటే న్యాయస్థానాల ముందు పెట్టండి. ఇదిగో ఇంత మనీ ట్రయల్. ఇప్పుడు నేను ఇంకో మాట చెప్తాను సార్, ఇంతకు ముందు కూడా నేను చెప్పిన దానికి ఖచ్చితంగా క్లారిఫికేషన్ ఇవ్వాలి. వీళ్ళు షెల్ కంపెనీస్ అని చూపించారు. షెల్ కంపెనీస్ కి అమౌంట్ రూట్ అయిందని చెప్పారు. ఆ అమౌంట్ ఎక్కడ అయిందని కలెక్ట్ చేయాల్సిన బాధ్యత పోలీసులకు ఉందా లేదా? ఆ అమౌంట్ తీసుకురావాల్సిన బాధ్యత పోలీసులకు ఉందా లేదా? అమౌంట్ ఏ విధంగా వాళ్ళకి తీసుకెళ్ళింది, అది ఎక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారు రూట్ అయిందని క్లోజ్ తెలుసుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా? ఇలా తెలుసుకోవాల్సినటువంటి ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఆ రోజు పొలిటికల్ రీజన్స్ తోటి కేసు పెట్టారు, ఈ రోజు పొలిటికల్ రీజన్స్ తో క్లోజ్ చేశారు. అల్టిమేట్ గా సఫర్ అవుతుంది ఎవరు? వ్యవస్థ. పోలీసులు, కోర్టు, అధికారం మారిపోతే అరెస్ట్ అవుతాడు, అధికారం మారిపోతే ఏదైనా మారిపోతుంది, అధికారం మారితే అరెస్ట్ కాడు. ఇలాగా ఒక వ్యవస్థ పట్ల ముఖ్యమంత్రులను చూసి వ్యవస్థల పనితీరు అర్థం చేసుకోవాల్సిన దౌర్భాగ్య స్థితికి రాష్ట్ర ప్రజలు వస్తున్నారు అనేది నా భావన. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. బాబు గారి కేసులకి సంబంధించినటువంటి క్లోజ్ ఏసీబీ కోర్టు చేస్తే, అంటే సిఐడి చేసింది, ఏసీబీ కోర్టులో పెట్టింది, తప్పుగా కేసు పెట్టాం పొరపాటునని దాన్ని ఏసీబీ కోర్టు కూడా యాక్సెప్ట్ చేసి కేసులు క్లోజ్ చేసింది. ఆ డాక్యుమెంట్లు ఇవ్వమని అడిగితే మీకు సంబంధం లేదు అన్నటువంటిది న్యాయస్థానం చెప్పినటువంటి నేపథ్యంలో హైకోర్టులో ఇప్పుడు అప్పీల్కి వచ్చినటువంటి సందర్భంలో మేము ఒక పౌరులుగా మాకు సంబంధం ఉంది, తెలుసుకునే హక్కు మాకుంది అని కోరడం, ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తానన్నటువంటి వ్యవహారం జరుగుతుంది. అయితే ఈ కేసులు ఏం జరుగుతాయి? శాశ్వతంగా క్లోజ్ అయిపోయి కంప్లీట్గా ఇక చంద్రబాబు గారు రిలాక్స్ అవుతారా, లేకపోతే మళ్ళీ కేసులు రీఓపెన్ అవుతాయా? చూద్దాం.